మొదటిగా 47వ కీర్తన, కీర్తనలు 47, కీర్తన గ్రంథము 47 మొదటి 2 చరణాలు అందరం కలిపి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 2 చరణాలు అందరం కలిపి చదువుకుంటాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, చేయించడంతో దేవుని సన్నిధిలో ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయ్యున్నాడు. రెండవదిగా యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. యెహోవా మనకు చేసిన వాటినన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును యెహోవాకు స్తోత్రగానము చేయుదుము. తన వాత్సల్యతను బట్టి, కృపా బాహుళ్యతను బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకృపను నేను ప్రకటన చేసేదను. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మనకి సాని పాస్ ఎంతకు వస్తూ దేవా పాటల ద్వారా మహిమ పొందాం. దేవా నీ సన్నిధిలో మేము కూడా నిన్ను మహిమ పరిస్థితి కొరకై, నిన్ను ఘనపరిస్థితి కొరకై, నిన్ను హెచ్చించి కొనియాట కొరకై మాకు ప్రభా ఇచ్చిన సమయంకై వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా నీ మాటల ద్వారా దేవా మిమ్మల్ని ఆరాధించుట కొరకై, మిమ్మల్ని ఘనపరిస్థితి కొరకై, మిమ్మల్ని హెచ్చించి కొనియాట కొరకై అందరికీ నీ ఆత్మ అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయంతో నింపండి. కనబడకుండా దురాత్మ సమూహం యేసుక్రీస్తు నామమున బంధించండి. దేవా మీ సన్నిధిని ప్రభా వినగలిగిన చెవి గ్రహించిన మనసు మా అందరికీ దయచేయండి. ప్రభా మీ సన్నిధిని మీ సహాయం చేసి నడిపించండి. దేవాకి వచ్చిన వారికి దరిద్రులను, జ్ఞానం లేని వాడిని, జ్ఞాపక శక్తి లేని వాడిను దేవాని ఉచితమైన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని లూకా 12 మత్తయి 10 జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ సహాయం అనుగ్రహించండి. 21:9 జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేసి నడిపించండి. అపొస్తలుల కార్యాలు 6:10 జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ సహాయంతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చూసారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకాయ ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా మాకు చేసిన వాటినన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును బట్టి యెహోవాకు స్తోత్రగానము చేతును. తన వాత్సల్యతను బట్టి, కృపా బాహుళ్యతను బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులలో ఆయన చూపిన మహాకృపను బట్టి చూసిరా ప్రకటన చేస్తాడంట. ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలు అంటే విమోచించబడిన వారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, దేవుని యొక్క వంశంలో ఉండవారు, దేవుని యొక్క పరిశుద్ధతలో ఉండవారు. అందుకనే ఆయన చెబుతూ వస్తూ ఉంటున్నాడు. చూసారా, యెహోవా మనకు చేసిన వాటినన్నిటిని బట్టి. చూసారా, ఆయన ఏమంటున్నాడు? యెహోవా మనకు చేసిన వాటినన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును బట్టి అంట. చూసారా, స్తోత్రము గానము చేసేదను. చూసారా, తన వాత్సల్యతను బట్టి, కృపాబాహుళ్యతను బట్టి ఇశ్రాయేలీల యొక్క ఏమంటున్నాడు? ఇశ్రాయేలీల యొక్క చూసారా వంశస్థులను నేను ప్రకటన చేస్తాను అంటున్నాడు. ప్రకటన అంటే తెలియజేయుట. దేవుని యొక్క ఉద్దేశము తెలియచేయుట, ప్రకటన చేయుట, దేవుని యొక్క సన్నిధిలో ప్రకటన చేయుట కొరకై ఇశ్రాయేలీలు వంశస్థులను
చూసారా, జ్ఞాపకం చేసుకున్నందుకు మహాకృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కృపను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి చూసారా, కృతజ్ఞులై ప్రభువా బహుబాల్యంగా నిన్ను స్తుతించుట కొరకై, నీ నామం హెచ్చించుట కొరకై, నీ నామం గణపరచుట కొరకై నాకు కూడా ఈ చూపిన ప్రేమకు చూసారా దేవుని కృతజ్ఞుడై ఉన్నానని దేవుని యొక్క సన్నిధిలో తన వాత్సల్యతను బట్టి, కృపాబాహులను బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులను ఆయన చూపిన మహాకనికరం అంట. చూసారా, మనకు కనికరం చూపించాడు. ఇశ్రాయేలు యొక్క చూసారా వంశస్థులలో నుంచి మన్ని వేర్పరిచాడు. యాకోబు వంశస్థుల నుంచి మన్ను కూడా ఒకప్పుడు యాకోబు మోసగాడు అయ్యిండప్పుడు అలాంటి మన యొక్క జీవితంలో కూడా ఇశ్రాయేలుగా మార్చి ఆయన వంశస్థులను చేర్చి మహాకనికరము చొప్పున ఆయన ప్రకటన చేశాడంట. మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని కార్యం కొరకై, దేవుని చిత్తము కొరకై, దేవుని ఏర్పాటు కొరకై మన్ను కూడా కనికరించాడు. చూసారా, మన్ను కూడా కనికరించాడు. ఆ కనికరము ఎలాంటిదో జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూడరా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. జనసమూహమును చూసి వారు కాపరలేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ చూసారా ఏం కనికరపడారంట? చూసారా ఎందుకు కనికరపడారు? చూసారా, వారు దేవుని యొక్క సన్నిధిలో కనికరపడ్డ కారణం ఏమిటి? చూసారా, కాపరలేని గొర్రెల వలె తప్పిపోయారంట. కాపరలేని గొర్రెల వలె తప్పిపోయటం వలన దేవుడు కనికరపడాడు. చూసారా, మనము కూడా ఒకప్పుడు తప్పిపోయిన గొర్రెల వలె, కాపరలేని గొర్రెల వలె దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోలేక, దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోలేక అనేక బలహీనతల ద్వారా, శ్రమల ద్వారా, కష్టము ద్వారా, దుఃఖము ద్వారా, వేదన ద్వారా తప్పిపోయిన మనల్ని కూడా దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకొని కనికరించాడు. చూసారా, ఆయన మహాకనికరము చూపించాడంట. ఈయనేం చూపించాడు? కనికరమును చూపించాడంట. తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నారంట, కాపర్లేని గొర్రెల వలె ఉన్నారంట. అయ్యా ప్రభువా, నేను కూడా ఒకప్పుడు తప్పిపోయిన గొర్రె వలె, కాపర్లేని గొర్రెల వలె దేవా తిరిగిలాడుతూ దుఃఖంతో, వేదంతో, మరణంతో ఉన్న సమస్యల్లో ప్రభువా నాయనా నీ సన్నిధిలో ప్రభుకు జ్ఞాపకం చేసుకొని నువ్వు పరలోకం నుండి భూలోకానికి చూసి నీ కనికరము చొప్పున నన్ను ప్రేమించి నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేసి దేవా నిన్ను పవిత్రగా చేసినందుకు నీకు కృతజ్ఞతలై ఉన్నానని దేవుని యొక్క జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా, కనికరించాడు గొర్రెలు తప్పిపోయి ఉన్నందుకు. చూసారా, నా జీవితం కూడా తప్పిపోయిన నా జీవితాన్ని, పడిపోయిన మన జీవితాన్ని, బలహీనమైన మన జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటే కొరకై, దేవుని కార్యం జ్ఞాపకం చేసుకుంటే కొరకై, దేవుని ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే కొరకై నీకు నాకు కూడా ఆ భాగ్యం ఇచ్చాడు. కనికరించాడు, ఆయన ప్రేమించాడు, ఆయన రక్తంతో కడిగాడు, పవిత్రపరిచాడు. చూసారా, కాపరలేని గొర్రెల వలె ఒకప్పుడు తప్పిపోయిన మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరించాడు. అయ్యా ప్రభువా, నేను కూడా దేవా తప్పిపోయి పడిపోయి దేవా తిరుగులాడుతున్న నా జీవితాన్ని దేవా నువ్వు ప్రేమించావయ్యా, నువ్వు పరలోకం నుండి తేరి చూసావయ్యా, దేవా నీ శిలువ రక్తంతో నన్ను కడిగావయ్యా, నన్ను పవిత్రపరిచావయ్యా, దేవా నీ కనికరము చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా అని జ్ఞాపకం. అది యెషయా గ్రంథములో జ్ఞాపకం చేస్తాడు. రెండో మాటగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము
6వ వచనంలో చెప్తాడు చూడరా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును చూసిరా తన ఇష్టమైన త్రోవలో తొలగిచ్చే ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు కనికరించాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు రక్షించాడు, దేవుడు కృప చూపించాడు, దేవుడు ఆదరణ ఇచ్చాడు. చూసిరా అలాంటి కనికరంతో మన ప్రేమించాడు. ప్రభువా దేవా, వీటినన్నిటిని బట్టి దేవా నీ కృతజ్ఞుడునై, దేవా నీ వాత్సల్యతను బట్టి దేవా నీకు కృతజ్ఞుడునై, దేవా నీకు స్తోత్రగానము చేసేదనయ్యా, దేవా నీకు స్తుతులు చెల్లించేదనయ్యా. నువ్వు చేసిన మేలులన్నిటినీ, నువ్వు చేసినవన్నిటినీ జ్ఞాపకం చేసుకునే కొరకై నాకు మహాకనికరమినిచ్చావు అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రేమ. చూసిరా ఎలాంటి తప్పిపోయిన ప్రేమ. గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉండేవారము, తన సంసారముగా తిరిగిన వారము. ప్రభువా తప్పిపోయిన నన్ను కూడా దేవా నీ సన్నిధికి తీసుకొచ్చి, దేవా నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి, దేవా నీ సన్నిధిలో కూర్చొని పెట్టి నిన్ను ఆరాధించుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై నన్ను కనికరించావయ్యా, నన్ను కనికరించావయ్యా అని చెప్పాలి. దేవా నీ సన్నిధిలో ప్రభా కనికరించి కాపాడుట కొరకై దేవా ఉద్దేశించావు. అసలు మనం ఎక్కడున్నామో తెలుసా? కీర్తన గ్రంథము 49వ కీర్తన 14వ వచనం 15వ వచనం చూడరా. 49వ కీర్తన, వారు పాతాళములో మందగా కూర్చబడుతురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమునే యథార్థవంతులు వారు లేచుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో లయమైపోవును. చూసారా, వారి పాతాళములో వారి మరణము లయమైపోవును. చూసారా, వారి అంధకారములో మరణాఛాయంలో ఉన్నవారు మందగా కూర్చబడిన వారిగా ఉన్నాం. ఒకప్పుడు దిక్కుతోసని స్థితిలో ఉన్నాం, మరణాశయంలో ఉన్నాం. అలాంటి స్థితిలోంచి మన దేవుడు కనికరించాడు, ప్రేమించాడు, ధన రక్తం ఇచ్చి కొన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని పెట్టాడు. అందుకై ప్రభువా నీకు కృతజ్ఞులమై నీ సన్నిధిలో ఆరాధించుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై, నువ్వు ఇచ్చిన కృపకై దేవా స్తోత్రము స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించాలంట. చూసారా, మరణాంధకారములో మందవలే వారిని కూర్చబడితివి. అలాంటి స్థితిలో నుంచి మనని లేపాడు. తప్పిపోయిన గొర్రె వల్లే మనం కూడి ఉన్నాం. చూసారా, అలాంటప్పుడు మనల్ని ప్రేమించాడు. చూసారా, అలాంటి స్థితిలో దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటాం. కనికరించాడు, ఆయన మన ప్రేమించాడు, ఆయన రక్తంతో కడిగాడు, ఆయన పవిత్రపరిచాడు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథము 59 10వ వచనంలో చక్కటి మాట అంటాడు చూడరా. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుతున్నావు, కన్నులు లేనివాడి వలె తడువులాడుతున్నావు, సంధ్య చీకటి వలెనే మధ్యాహ్నం కాలమున కాలు జారి పడుతున్నావు, బాగుగా బ్రతుకుతున్న వారిలో నుండి సచ్చిన వారి వలె ఉన్నావంట. నేను బాగుగా బ్రతుకుతున్నాను, బాగా జీవిస్తున్నాను, బాగా ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ సచ్చిన వారి వలె ఉన్నావని చెబుతున్నాడు. చూసిరా ఏమంటున్నాడు పై మాటలో, గుడ్డివారి వలె గోడకు కొరకు గుడ్డివారి వలె తడువులాడుస్తున్నాం. గోడను పట్టుకొని ఎట్టయితే గుడ్డివాడు తడువులాడుతున్నామో
అలాగున్న కన్నులు లేని వారి వలె తడువులాడుస్తున్నావు. సంధి చీకటి వలె మధ్యాహ్నం కాలంనే కాలు జారి పడుతున్నావు. చూసారా, నేను బాగుగా బ్రతుకుతున్నాను, వారిలో ఉండి సచ్చిన వారి స్థితిలో ఉన్నానని చెబుతున్నాడు. అలాంటి స్థితిలోంచి మనని దేవుడు కనికరించాడు, దేవుడు ప్రేమించాడు, తన రక్తంతో కడిగాడు, పవిత్రపరిచాడు, ఒక నూతనమైన వ్యక్తిగా నన్ను చేశాడు. అందుకై దేవా నీ సన్నిధిలో వాటినన్నిటిని చూసి ప్రభా నీకు కృతజ్ఞుడనై దేవా నేను స్తుతించి నిన్ను ఆరాధించుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై, దేవా నిన్ను జ్ఞాపకం చేసుకున్నట కొరకై, నీవు ఇచ్చిన కృపాతిశయముకై, కృపా బాహుళ్యముకై దేవా నీ కృతజ్ఞుడనై నీ ప్రకటన చేస్తున్నానయ్యా జనాల మధ్య నీ ఆశ్చర్య కార్యములను, నాకు చేసిన మేళ్ళు, నా బాధలు, నా శ్రమలు గుడ్డివారి వలె, చూసిరా కుంటివారి వలె, బలహీనుల వలె, త్రోవ పట్టి తప్పిన గొర్రెల వలె జీవిస్తున్న నా బ్రతుకును దేవా నువ్వు కనికరించావయ్యా, నువ్వు ప్రేమించావయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడం కొరకు నన్ను కూడా తీసుకుని వచ్చాడు. అదే మాట ఇంకో మాట చెబుతాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా చక్కటి మాట చెబుతాడు. 1 తిమోతికి రాసిన పత్రిక చదవ 5వ అధ్యాయము 6వ వచనం. 1 తిమోతి 1 తిమోతికి రాసిన పత్రిక సుఖభోగముల యందు ప్రవర్తించినది. చూసిరా, సుఖభోగముల యందు బ్రతుకుచుండిని కూడా సచ్చిన దాని వలె ఉన్నదంట. మనం సుఖంగా జీవిస్తున్నాం అనుకుంటున్నాం. చూసిరా, సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతుకు సుండితినిగాను సచ్చిన దానిదై ఉండేనయ్యా. అవలకప్పుడు ప్రభా నీ కనికరము చొప్పున నన్ను ప్రేమించావయ్యా. దేవా గుడ్డివాని వలె జీవించినప్పుడు నువ్వు కనికరించావయ్యా. దేవా తప్పిపోయిన గొర్రె వలె నన్ను తప్పిపోయినప్పుడు దేవా నీ కనికరము చొప్పున నన్ను ప్రేమించావయ్యా. నీకందుకై దేవా నిన్ను స్తోత్రం, దేవా నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆత్మ సంబంధముగా ప్రభా నీ సన్నిధిలో మనం ఎక్కడ స్థితిలో పడిపోయామో, దేవుని ఇంటిలో దేవునితో సహవాసం చేస్తూ కూడా దేవుని యొక్క ఉద్దేశం కాపరలేని గొర్రెల వలె తప్పిపోయారంట. అప్పుడు కనికరించాడు మన్ని, అప్పుడు ప్రేమించాడు మన్ని, అప్పుడు రక్షించాడు మన్ని. ప్రభా ఒకప్పుడు ప్రభా తప్పిపోయిన గొర్రెల వలె తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాం, గుడ్డివాని వలె ఉన్నాం. దేవా నీ సన్నిధిలో చేర్చి ప్రభా సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకు సుండి సచ్చిన దాని వలె ఉంటే. అలాంటప్పుడు మన ప్రేమించాడంట. మనం ఏమనుకుంటాం, నేను చాలా బాగున్నానులే, చాలా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటాం. కానీ మన పరిస్థితిని చూస్తే, మన బలహీనతను చూస్తే దేవుడు సచ్చిన దాని వలె, ఆత్మీయ జీవితంలో సచ్చిన దాని వలె దేవా అలాంటి స్థితిలో మనని కనికరించాడు, ప్రేమించాడు, తన రక్తం ఇచ్చాడు, కడగాడు, పవిత్రపరిచాడు. అందుకై ప్రభువా నీకు స్తోత్రం, అందుకై దేవా నీ స్తోత్రం, అందుకై దేవా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవా అలాంటప్పుడు మనని ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకున్నాడంట. అందుకనే చెప్తాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. ఈ దేహం దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఆలయమైనదని ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. చూసారా, మీ దేహంతో దేవుణ్ణి
మహిమపరచాలంట. ఒకప్పుడు గుడ్డివారి వలె ఉన్నాం, త్రోవ తప్పి గొర్రె వలె ఉన్నాం. చూసిరా, అలాంటి సుఖభోగములు యందు సంతోషంగా జీవిస్తున్నాము అనుకుంటున్నాం. అలాంటి స్థితిలోంచి చూసిరా ఏం చెబుతున్నాను, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలోనున్నది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు విరగరా? మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడు కాదు? మీరు మీ సొత్తు కాదు అంటే విలువ పెట్టి కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? బాప్తిస్మమిచ్చి మారు మనసు పొంది రక్షింపబడి ఆయన శిలువ రక్తముతో మనని జ్ఞాపకం చేసుకుని విలువ పెట్టి కొన్నాడు. అందుకనే దేహంతో దేవునిని మహిమపరచాలి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టిన కొనబడిన వారు. మనం అనుకుంటున్నాం మన శరీరమే అనుకుంటున్నాం, మన మనసే అనుకుంటున్నాం, మన ఆలోచనే అనుకుంటున్నాం, కానీ విలువ పెట్టి కొనబడిన వారు అంట. చూసారా, మీ దేహముతో దేవుని పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు విరగరా? మన ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించినట్లయితే దేవుని విలువ పెట్టి కొనబడిన వారంగా ఉంటాం. అప్పుడు ప్రభువా నీ మహాకనికరము చొప్పున దేవా నన్ను ప్రేమించావయ్యా. ఒకప్పుడు గుడ్డివాని వలె ఉన్నాను, త్రోవ తప్పిపోయిన వాని ఉన్నాను దేవా. పడిపోయిన నా జీవితం, తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాను ప్రభువా. నా యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి జీవితాన్ని నీవు కనికరించి ప్రేమించి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి దేవా నన్ను కూడా విలువైన పాత్రగా కడిగి పవిత్రపరిచి నీ దేహంతో నాని ఆరాధించాలని విలువ పెట్టబడి కొనబడిన వారు మీ దేహము దేవుణ్ణి మహిమపరచాలంట. మిమ్మల్ని విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని వెరగరా? దేవుని ఆలయము దేవుని ఆరాధించకుండా వెళితే ఏమైంది? దేవుని ఆలయంలో దేవుని యొక్క సన్నిధిలో విలువ పెట్టి కొనబడిన వారు అని చెబుతున్నాడు. మన విలువ పెట్టి కొనబడిన వారముగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని యొక్క కృతజ్ఞతాస్తుత్రాలు చెల్లించకుండా వెళితే ఏమైంది? దేవుని మహిమ ఉంటుందా? చూసిరా, అందుకనే మిమ్మల్ని విలువ పెట్టి కొనబడిన వారు అని చెబుతున్నాడు. చూసిరా, ఆయన విలువ పెట్టి కొనబడిన వారు. దేవా ఈ సన్నిధిలో విలువ పెట్టి కొనబడిన వారముగా నన్ను చేసావయ్యా. దేవా నా దేహంతో దేవా నిన్ను ఆరాధించుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా ఇంతవరకు కూడా చూసిరా, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్తాడు, యెహోవాను హత్తుకున్నవారు నేటి వరకు సజీవులే. యెహోవాను హత్తుకున్నవారు నేటి వరకు సజీవులే. అందుకే సజీవులే కదా దేవుణ్ణి ఆరాధించేవారు. అందుకనే విలువ పెట్టి నీ దేహాన్ని కొనబడినవారు. దేవా నన్ను కూడా ఒకప్పుడు గుడ్డితనంలో తప్పిపోయిన నన్ను గొర్రె వలె పడిపోయిన నా జీవితం దేవా నీ సన్నిధిలో నన్ను కూడా కనికరించావయ్యా, నన్ను కూడా ప్రేమించావయ్యా, నీ రక్తంతో కడిగావయ్యా, పవిత్రపరిచావు, ఒక నూతన వ్యక్తిగా చేశావు. అలాంటి స్థితిలోంచి నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నీ సన్నిధిలో నిన్ను కూడా ఆరాధించుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై దేవా జ్ఞాపకం చేసుకున్నావు. అసలు మనం ఎలాంటి స్థితి కలిగినామా తెలుసా? కీర్తన గ్రంథంలో చక్కటి మాట చెబుతాడు. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం కాని చూడరా. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మొయ్యలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి. చూడరా 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై
శమించుచున్నవి. ఏమంటున్నాడు చూసారా? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరంలో విడిచిపోయింది. ఎందుకు కోపం రేపిన వారంగా ఉంటున్నావు? దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా, మన దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరిగి విలువ పెట్టి కొనబట్టిన వారమై ఉండి కూడా దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే ఏమంటున్నాడు చూసారా? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను. నా పాపమును బట్టి నా ఎముకలు స్వస్థత లేవు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోతున్నవి. చూసారా? నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన గాయముల ద్వారా దుర్వాసనతో ఉన్నదంట. నా మూర్ఖత వలన ఏమంటున్నాడు చదవరా? నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై శవించుచున్నవి. ఇంత స్థితిలో నుంచి దేవుడు ఆయన కనికరించి, ఆయన ప్రేమించి, ఆయన రక్తమిచ్చి కొని కడిగి పవిత్రపరిచి, విలువైన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరిగి విలువ పెట్టి కొనబడిన వారముగా దేవుణ్ణి మహిమపరచుట కొరకై నిన్ను నన్ను కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. చూసారా? అనారోగ్య స్థితిలో, పాపపు స్థితిలో, స్వస్థత లేని స్థితిలో, మన దోషములు ఉన్న స్థితిలో, నా మూర్ఖత వలన కలిగిన గాయముల ద్వారా దుర్వాసనతో అంటాడు. చూసారు? అలాంటి స్థితిలోంచి మన దేవుడు కనికరించాడు, మహాకనికరముతో. దేవా, నీ సన్నిధిలో నేను కూడా ఉండుట కొరకై, నిన్ను ఆరాధించుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై, నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై, నీ కృతజ్ఞుడునై ఉండుట కొరకై నన్ను కూడా ప్రభువా, ఒకప్పుడైతే తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాను దేవా, గుడ్డివారి వలె ఉన్నాను, చెడిపోయిన మా జీవితంలో ఉన్నాను దేవా. నీ సన్నిధిలో ఈ రీతిగా కలిగి ఉండి కూడా దేవా, నీ దేహంతో నిలువబెట్టి నన్ను కొన్నావయ్యా దేవా. నిన్ను స్తుతించుట కొరకై, నిన్ను మహిమపరచుట కొరకై, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ కొరకై నీ ఉద్దేశం ఇచ్చా, నీ రక్తంతో కడిగావు ప్రభువా. సన్నిధిలో నన్ను తీసుకొచ్చావయ్యా దేవా. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించాలంట. అందుకనే ఆయన చెబుతూ వచ్చాడు 47వ కీర్తనలో. చదువుకున్నారండి? కీర్తనలో 47 మొదటి నుంచి చూడరు. సర్వజనులారా చప్పట్ల కొట్టిడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడంట. ఆయన భయంకరుడు. చూసారా? ఆయన భయంకరుడు అంటే కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు చక్కటి మాట. చూడరా? 30 కీర్తనల గ్రంథము, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను సంతోషం కలిగిద్దంట. చూసిరా? ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. అందుకనే ఈయన ఏమంటున్నాడు? యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. దేవాని సన్నిధిలో ఇలాంటి సమాజంగా జ్ఞాపకం చేసుకుంటూ సర్వజనులారా చప్పట్ల కొట్టిడి, చేయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటం చేయడి. ఆర్భాటం చేయాలి. అందుకనే దేవునికి కృతజ్ఞులమై ఉన్నామని యెషయా గ్రంథంలో చెప్పాడు. 63 రండి, ఆరాధించుట కొరకై 63 7వ వచనంలో, యెహోవా చేసిన వాటినన్నిటిని బట్టి
యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేయుదును. తన వాత్సల్యతను బట్టి, యెహోవా బాహుళ్యతను బట్టి, కృపా బాహుళ్యతను బట్టి ఇశ్రాయేలీయుల వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేశాడు. ఎలా ప్రకటన చేశాడు? ఎలా ప్రకటన చేశాడు? దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా మహాకనికరం ఇచ్చాడు మనని. ఒకప్పుడు గొర్రెలు తప్పిపోయిన గొర్రెల వలె, కాపరలేని గొర్రెల వలె జీవించుతున్నప్పుడు మన దేవుని యొక్క సన్నిధిలో కనికరించాడు. అలాంటి గొర్రెను ప్రభు దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చి మహాంధకారములో, దుఃఖములో, వేదనలో, మరణాశయంలో ఉన్నప్పుడు, మందగా కూర్చబడినప్పుడు దేవుడు కనికరించాడు. గుడ్డివాని వల్ల వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాంటి స్థితిలో దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసి గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారము అని చెబుతున్నాడు. ఆయన నీ కొరకై నా కొరకై సిలువలో బలియాగమయ్యాడు. అందుకై దేవా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే కొరకై నీ సన్నిధిలో ప్రభువా నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగింది. దేవాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని యొక్క మహిమపరుస్తాం. అందుకనే ఆఖరిగా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చూసుకొని దేవుని ఆరాధిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని సుశ్రా మీతో నిశ్చయముగా చెప్పేశాడు. దొంగ దేనికి వస్తాడు? సుశ్రా దొంగతనమును హత్యను నాశనము చేయుట కొరకు వచ్చును, కానీ మరి దేవుడు దేనికి రాడు? గొర్రెలకు జీవమును కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని నిశ్చయముగా చెప్పేశాడు. సమృద్ధిగా జీవముగా కలుగుట కొరకై నిశ్చయముగా నేను వచ్చానని చెప్పాడు. దొంగ దేనికి వస్తాడు? దొంగ దేనికి వస్తాడు? వచ్చేసి దేవుని ఆరాధించనీయకుండా, దేవుని మహిమపరచనీయకుండా, దేవుని ఆత్మ సంబంధముగా నీ విలువ పెట్టి కొనబడిన వారమై అయ్యింటి కూడా దేవుని సన్నిధి నుంచి దూరపరిచేదిగా నిన్ను చేస్తూ ఉంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు. నీ నోరు తెరవాలనుకుంటావు, నువ్వు ఆరాధించాలనుకుంటావు, దేవుని మహిమపరచాలనుకుంటావు, కానీ ఆడ చిక్కుకాను నువ్వు చేయొద్దు అని చెబుతూ ఉంటాడు. అందుకనే జీవము కలుగుట కొరకై నేను వచ్చానని చెబుతున్నాడు. ఆయన సమృద్ధిగా జీవం కలుగుట కొరకై వచ్చాడు. ఆయన కనికరించాడు. ఆయనకి ఎందుకు వచ్చాడంట? కనికరించాడు, మనల్ని ప్రేమించాడు. తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నప్పుడు మనల్ని కనికరించాడు. ఆయన మహాకనికరము చొప్పున మనల్ని ప్రేమించాడు. ప్రభువా ఎందుకై నేను స్తోత్రాంచుతున్నా, ఎందుకై నీ కృతజ్ఞులై ఉన్నాను, ఎందుకై ప్రభువా నేను ఒకప్పుడు తప్పిపోయిన నా జీవితం, పడిపోయిన నా జీవితం, గొర్రెల వలె తప్పిపోయిన నా జీవితం, గుడ్డివాని వలె ఉన్న నా జీవితాన్ని దేవా నీ ఉచితమైన కృపతో నీ కనికరము చొప్పున నన్ను ప్రేమించి నీ రక్తంతో కడిగి నిన్ను ఆరాధించేవానిగా, నిన్ను మహిమపరిచేవానిగా నన్ను చేసినందుకు ప్రభువా నీకే కృతజ్ఞతాస్తోత్రాలని దేవునికి స్తోత్రగానము చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.